Hello friends, welcome back to Aspirants Academy. I am yours Nihar Verma. So my dear competitive aspirants, మనం ఈ రోజు నుంచి రెగ్యులర్ గా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి విశ్లేషణని ఈ యొక్క ఛానల్లో మనము రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. కాబట్టి మొట్టమొదటిసారిగా మీరు ఈ ఛానల్ చూస్తున్నట్టయితే మీరు వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే మీరు కామెంట్ కూడా చేయండి. మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ మన చేతిలో ఉండడం జరిగింది. ఈనాడు న్యూస్ పేపర్ లో మెయిన్గా ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటంటే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అండ్ అట్ ద సేమ్ టైం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా తెలుసు, మనకి వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ గారు ఇటీవల అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ అనేది వేకెన్సీ ఖాళీ ఏర్పడింది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి మనకి సిపి రాధాకృష్ణన్, మనకి ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నటువంటి సిపి రాధాకృష్ణన్ గారిని ఎంచుకోవడం జరిగింది. మనందరూ కూడా తెలుసు, సిపి రాధాకృష్ణన్ గారు మన తెలంగాణకు కూడా చాలా సుపరిచితులు. ఎందుకోసం అంటే తెలంగాణ రెండవ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఎన్నికల పరిణామంలో ఆమె తెలంగాణ గవర్నర్ గా రాజీనామా చేసిన తర్వాత మనకి తెలంగాణకి ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ గారు కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. ఈ సిపి రాధాకృష్ణ గారు మనకి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. 1958 అక్టోబర్ 20 రోజు తమిళనాడు రాష్ట్రంలో జన్మించినటువంటి వ్యక్తి. ఈయన 1999 అండ్ 1998, 2014 ఇలా 3 సార్లు తమిళనాడులోని కోయంబత్తూర్ నియోజకవర్గం నుండి లోక్సభ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. అంతేకాకుండా 2004 నుండి 2007 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాకుండా మనకి ఆల్ ఇండియా కోర్ బోర్డ్ చైర్మన్ కూడా వర్క్ చేయడం జరిగింది. కోర్ బోర్డ్ అంటే కొబ్బరి పీచు బోర్డుకి ఈయన చైర్మన్ కూడా వ్యవహరించడం జరిగింది. అంతేకాకుండా మనకి 2023 ఫిబ్రవరి నుండి 2024 జులై వరకు జార్ఖండ్ గవర్నర్ గా పనిచేశారు. అదే టైంలో మనకి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మనకి రాజీనామా చేయడంతో తెలంగాణకి ఇన్ఛార్జ్ గవర్నర్ గా పనిచేయడం జరిగింది. ఇట్లా మనకి సిపి రాధాకృష్ణన్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్. ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు సిపి రాధాకృష్ణ గారిని వైస్ ప్రెసిడెంట్ గా ఎంచుకోవడం జరిగింది. ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ పీఠాన్ని సిపి రాధాకృష్ణ గారు నెక్స్ట్ అధిరోహించబోతున్నారు. తమిళనాడు రాష్ట్రం నుంచి వైస్ ప్రెసిడెంట్ పీఠాన్ని అధిరోహించబోతున్నటువంటి 3వ